ఈ మధ్యకాలంలో కాళేశ్వరంపై బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఒకరికొకరు కాపాడుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి ఒక నేపథ్యం సందర్భంలో మరి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆంగ్లంలో ఉంది కాబట్టి ఈ బీఆర్ఎస్ నాయకులకు అర్థం కాలేదేమో. ఆ నివేదిక ఒకసారి చదువుకుంటే వీళ్ళకి అర్థమవుతుంది. ఆ యొక్క డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క నివేదికలో చాలా స్పష్టంగా జరిగినటువంటి అక్రమాలని, నాణ్యత లోపాన్ని, కూలినటువంటి కాలం లెక్క వివరాలని, కొట్టుకుపోయినటువంటి కాలువల యొక్క సంగతిని, మొరాయించినటువంటి ఒక మోటార్ లెక్క వివరాలని నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లు, అది కూడా సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి ఒక ఇంజనీర్ల యొక్క బృందం, ఐఐటిలో చదువుకున్నటువంటి ఇంజనీర్ల యొక్క బృందం, దాంతోపాటు ఇంజనీరింగ్ రంగ నిపుణులు వచ్చి పరిశీలించి నివేదిక ఇస్తే వాళ్ళకంటే వీళ్ళు పెద్ద తోపుగాల్లాగా, వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ తెలిసినట్టుగా, వాళ్ళకేం తెలియదు అంతా మాకే తెలుసు అన్నట్టుగా ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరుని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపడతా ఉన్నది. ఇంకొక వైపున ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి ఒక విచారణ సందర్భంలో వీళ్ళు కారు కూతలు కూశారు, కట్టు కథలు చెప్పారు, కాకమ్మ కబుర్లు వివరించారు. ఏ రకంగా అయినా సరే తప్పించుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కరిని కూడా వదిలిపెట్టదని చెప్పని మరీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతకుముందు రేవంత్, రాహుల్, ఉత్తమ్ మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా సిబిఐ విచారణ జరగాల్సిందే, కాళేశ్వరంలో అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అని శాసనసభలో మాట్లాడారు, బయట బహిరంగ సభలో మాట్లాడారు. రాహుల్ వచ్చినప్పుడల్లా మాట్లాడినటువంటి మాటల్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలు కూడా ఇప్పుడు మర్చిపోయినట్టుగా వ్యవహారం చేస్తూ ఈ పీసీ ఘోష్ కమిషన్ యొక్క నివేదికని నీరుగార్చాలని ఒకవైపున ప్రయత్నం చేస్తూ కేసీఆర్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నటువంటి ఒక అంశం యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా ప్రధానమంత్రి చెప్పినట్టుగా, ప్రధానమంత్రి ఆరోపించినట్టుగా ఈ కాళేశ్వరం అనేది ఏటీఎంగా బీఆర్ఎస్ నాయకులకు మారింది. కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం పైన సిబిఐ విచారణ జరిపి తీరాల్సిందే అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క విధానం, భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తాను. మరొకటి, మరి తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత అన్నటువంటి విషయంలో సిడబ్ల్యూసి చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి ఒక అంశం. మరి అది ఆ రకంగా ఉండంగా కావాలని కేసీఆర్ కొత్త కథ సృష్టించి అది మేడిగడ్డకి మార్చినటువంటి ఒక అంశం చాలా స్పష్టమైనటువంటి విషయం అని చెప్పని పేర్కొంటూ ఆ తర్వాతనే ఇది క్యాబినెట్లో వాళ్ళు రాటిఫై చేశారన్నటువంటి అంశాన్ని మరొకసారి ఈ సందర్భంగా నేను ఆరోపిస్తూ ఉన్నా అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి నివేదిక కావాలంటే మరి కేసీఆర్కి పంపిస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా. మరి దాంతోపాటు ఈ యొక్క ఎన్డీఎస్ఏ సంబంధించినటువంటి నివేదిక కూడా తెలుగులో తర్జుమా చేసి కావాలంటే వీళ్ళకి పంపిస్తానని చెప్పని మనవి చేసుకుంటూ కారు కూతలు మానండి, కట్టు కథలు ఆపండి. మరి ఇప్పటికే మీరు చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే, మిమ్మల్ని మాత్రం ఎవ్వరు కూడా వదిలిపెట్టరని చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ అంశం పైన బీజేపీ డిమాండ్ మేరకు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుని తీరాలని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సమయంలో పీసీ ఘోష్ సంబంధించినటువంటి ఒక అంశం విషయంలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పని నేను పేర్కొంటూ వ్యాప్కాస్ విషయంలో కూడా, సిడబ్ల్యూసి విషయంలో కూడా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు అవి ప్రభుత్వ రంగ సంస్థలు, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు, కన్సల్టెన్సీ యొక్క గ్రూప్స్, అవి అప్పటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి తుమ్మిడిహట్టి దగ్గర, ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అడిగితే కూడా ఇచ్చాయి. అయితే ఆ యొక్క నివేదికలో వచ్చినటువంటి అంశాలని
రాజకీయ కోణంలో ఆలోచన చేసి నిర్ణయాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.